మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే అంబటి రాంబాబుని అక్కడి నుంచి జైలుకు తరలించడం ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతానికి అంబటి కుటుంబాన్ని అంబటి కుటుంబీకుల్ని పరామర్శించడానికి వారికి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఉదయాన్నే తెల్లవారుజామున 10 గంటల సమయానికి తాడేపల్లి నుంచి బయలుదేరారు. అయితే ఇక్కడ తాడేపల్లి నుంచి గుంటూరులో ఉన్నటువంటి అంబటి నివాసానికి చేయడానికి మహా అయితే ట్రాఫిక్ అంతటిని దాటుకొని వెళ్ళడానికి గంట సమయం 35 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల మేర. కానీ ఇప్పటికి 5 గంటలు పూర్తయింది. కానీ జగన్ ఇంకా రోడ్డుపైనే ఉన్నారు. ఆయన అంబటి నివాసానికి చేయడానికి ఇంకో గంట సమయం పట్టే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు పొడుగున పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఎక్కడ చూసినా జన సంద్రోహం కనిపిస్తోంది. ఆ లైవ్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. జగన్ వస్తున్నాడు, బయటికి అభివాదం చేస్తున్నాడు. అడుగడుగున కార్యకర్తలు ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన కలవడానికి ఆయన చూసేందుకు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో తాడేపల్లి నుంచి గుంటూరుకి 37 కిలోమీటర్ల దూరం. అయితే ట్రాఫిక్ ని దాటుకొని మహా అయితే రావడానికి గంట సమయం పడుతుంది. కానీ ఆ భారీ కాన్వాయ్ రోడ్డు పొడుగున జనం కాన్వేకి అడ్డంగా కూర్చొని జనం నినాదాలు చేయడం చూడండి. ఒక మహిళ కూడా ఆ కాన్వేకి అడ్డంగా నిల్చొని అభివాదం చేస్తోంది. జగన్ చూడడానికి ఆ కారుకు అడ్డంగా కూర్చొని పోయింది. సో ఆ స్థాయిలో జన సంద్రోహం మధ్యలో అభిమానుల యొక్క తాకిడి మధ్యలో 5 గంటలైనా ఇంకా ఆయన అంబటి నివాసానికి చేరుకోనేలేదు. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ముందు కాన్వాయ్లో పేరుని నాని ఉన్నారు, మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. సో వెనకాల జగన్ ఉన్నారు. జగన్ అందరికీ అభివాదం చేస్తూ వస్తున్నారు. ఒక భారీ జన సంద్రోహం కొనసాగుతుంది. ఇంకా గంట సమయం పట్టొచ్చు అంటున్నారు. గుంటూరుకి అంబటి నివాసానికి చేరేసరికల్లా ఇంకో గంట సమయం పట్టే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి ఏపీ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు లైన్లో. ఎస్ కృష్ణమోహన్, ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? అడుగడుగునా జన సంద్రోహం పెరుగుతోంది. జగన్తో పాటుగా కొన్ని వేలాది మంది కార్యకర్తలు నాయకులంతా కూడా ఇప్పుడు గుంటూరుకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకా గంట సమయం పట్టొచ్చు అంటున్నారు. ఏం జరగబోతోంది? క్షణానికి కొంత ఉత్కంఠ రేపుతోంది. ఎటువంటి హ్యాపెనింగ్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, ఉదయం 10:30కి బయలుదేరిన జగన్ ఇప్పటి వరకు కూడా ఇంకా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి చేయట్లేదు. ఇంకొక గంట సమయం పడుతుంది. ఇప్పటికే 5 గంటలు సమయం పూర్తయింది. ఇంకొక గంట సమయం పట్టే ఇప్పటికీ గుంటూరులోకి కలెక్టర్ ఆఫీస్ సమీపానికి చేరుకున్నారు. ఇంకొక అరగంట 45 నిమిషాలు పైన ఇంటికి పట్టే సమయం. దారి పొడుగున పూర్తిగా కూడా పబ్లిక్ ఆయన కోసం ఎదురు రావడం, తర్వాత ఆయన అభిమానులందరూ కూడా ఆయన్ని అడుగడుగున ఆపుతూ ఉన్న నేపథ్యం మనం చూసుకుంటే ఉదయాన్నే 11 గంటలకల్లా జగన్ ఇక్కడికి వస్తారని చెప్పి అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి ఇంట్లో సమీపంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా వేచి ఉన్నారో, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అయితే మనం చూడొచ్చు. మరోవైపు అంబటి నివాసం బయట పబ్లిక్ ఏ విధంగా ఈ పబ్లిక్ని కాదని అటువైపు పోలీసులు మనం చూసుకుంటే అక్కడ పోలీసులు లోపలికి రానికుండా చాలా వరకు కూడా ఆపేసిన పరిస్థితి. ఇంకా జగన్ అంబటి నివాసానికి చేరుకునేదానికి దాదాపుగా గంటన్నర సమయం పడుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మనకు కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటికి దారి పొడుగున వాహనాలని బ్రేక్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. కేవలం 7-8 వెహికల్ మాత్రమే గుంటూరులోకి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరుకి 8 గంటలకి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ వాహనాలన్నిటిని కూడా ఎక్కడ వస్తున్నా కూడా ఎక్కడికక్కడ దాన్ని ఆపే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఒకవైపు పబ్లిక్ ఇప్పుడు వరకు కూడా ఎక్కడా దిగలేదు. చూడొచ్చు, గోడల మీద జనాలందరినీ కూర్చున్న నేపథ్యంలో అంబటి రాంబాబు మనుషులు ఆ గోడలు తెగండి పడిపోతారని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ కూడా ఆ విధంగా ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే దాడి జరిగిన కారు వీటన్నిటిని కూడా పోలీసులు మొదట ఇక్కడి నుంచి తరలించాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ దానికి అంబటి కుటుంబీకులు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూపించాలని మేము అనుకుంటుంటే మీరు పోలీసు వాళ్ళు ఇవన్నీ వచ్చి తీసుకువెళ్తే ఎలా అనేది వాళ్ళు అడిగిన ప్రశ్న. వాళ్ళు మేము ఖచ్చితంగా చూపించామని చెప్పి అలౌ చేయలేదు. అందుకే వాహనాలన్నిటి కూడా ఇక్కడే పెట్టారు. నిన్న పోలీసులు కొంత వచ్చి కొన్ని వాహనాలను అయితే తీసుకెళ్లారు. దాదాపుగా 8 వాహనాలు ధ్వంసమైన పరిస్థితి. ఇక్కడ ఈ 8 వాహనాలని తరలించాలని పోలీసు ప్రయత్నం అయితే చేసింది. మనం కానీ చూసుకుంటే అక్కడ ఈ చూస్తే గోడల మీద జనాలు అక్కడి నుంచి తిరిగి దిగడానికి, తర్వాత అవతల ఇండ్ల మీదకెక్కి తర్వాత వీళ్ళకి రానియకుండా కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే ఇప్పటికీ అంబటి ఇంటికి రావడానికి దాదాపుగా ఒక్కొక్క 45 నిమిషాలు పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే కంప్లీట్గా జగన్
ఈ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని తన రోడ్ షోగా మార్చేశారు కంప్లీట్గా. అంబటి ఇంటి దగ్గరికి రావడానికి ఆల్మోస్ట్ ఒక షో లాగా స్టార్ట్ అయింది. దారి ఎత్తున పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం, పబ్లిక్ ఉండడం, ఆయన దాన్ని ఆపాలని ఆయనతో చేయి కలచాలని చేసుకునే వాళ్ళు, కొంత ముస్లిం వాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు అందరూ కూడా ఆయన కోసం వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా స్లోగా వస్తుంది, క్యాన్వే కూడా స్లోగా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక 35 కిలోమీటర్లు విజయవాడ ఇంటి నుంచి ఇక్కడికి 5 గంటలు సమయం పట్టింది అంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఆయన క్యాన్వాయ్ నడిచింది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున జనాలు సుదీర్ఘ పల్నాడు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి జగన్ని కలవడానికి ఇక్కడికి చేరుకున్నారు. అంటే జన సునామీ లాగా కనపడుతున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. ఓవరాల్గా పబ్లిక్ ఇప్పటికీ కూడా గేట్లకి తాళాలు వేసుకొని అంబటి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా లిమిటెడ్గా ఒకరు ఇద్దరిని తప్పితే ఎవరిని అనుమతించని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా జనాలు గోడలు దూకి లోపలికి వచ్చేసిన పరిస్థితి. ఇంకా వేచి ఉన్నారు మధ్యాహ్నం సాయంత్రం దాకా కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఏంటి ఉదయం 10 గంటలకు బయలుదేరారు ఆయన? 3 అవుతుంది, 3:30 అవుతుంది, ఇంకా ఇప్పుడు దాకా చేరుకోలేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే అడుగడుగున కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉంది ఏంటనేది ఈరోజే ప్రజలందరికీ కాదు, ముఖ్యంగా ఈ టీడీపీ దండుపాలెం పార్టీకి అర్థమవుద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ రకంగా దౌర్జన్యాలు చేసి రాష్ట్రాన్ని రావణ కష్టంలా చేసి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అని అంటేనే ఒంటికాల మీద వచ్చేసి అసలు ఎంత రాక్షసానందం సునకానందం పొందుతున్నారనే చెప్పాలి ఈ టీడీపీ దండుపాలెం పార్టీ. ముఖ్యంగా ఏ పార్టీ ఆఫీసుని ఒక నాయకుడు లేదు, ఒక కార్యకర్త లేదు, ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఇంత జరుగుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మరి అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంట్లో మహిళలు ఆ రోజు దాడి జరిగినప్పుడు ఎంత ఇబ్బందికి గురయ్యారో, ఎంత మనోవేదకు గురయ్యారో, వాళ్లే కాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, చుట్టూ ఉన్న కుటుంబాలు కానివ్వండి ఏమైనా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరి వాళ్ళని కుటుంబాన్ని పరామర్శించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ప్రతిపక్షం ఇప్పుడు ఒక సీరియస్ అలిగేషన్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంబటి పరామర్శకి రావట్లేదు, కుటుంబ సభ్యులు పరామర్శకి రావట్లేదు, ఆయన తన రోడ్ షో చేసుకునే దానికి వస్తున్నారు అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే 35 కిలోమీటర్లు మహా అయితే గంటలో రావాలి, అంత రష్ ఉన్నప్పుడు కూడా 5 గంటల పాటు జనాల్ని గుంటూరులో సమీకరించి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హడావిడి చేయడం ఏంటండి? ఆయన ఎవరిని కూడా ఆయన ఎప్పుడూ చెప్తాడు ప్రజలకు ఇబ్బంది కలిగించుకోకుండానే, అమ్మ మీరు ఎవరు రావద్దు, మేము వచ్చి నేను పరామర్శించి వెళ్తాననే చెప్తారు ఆయన. ఆయన చెప్పినా కూడా అభిమానం ఎక్కడా ఆగదు. అడుగడుగునా సరే ఆయన ఆపినా కానీ ఆగని పరిస్థితి కార్యకర్తలు. మేము అన్నం చూడాలి, అన్న చుట్టూ మేము ఉండాలి, అన్నం చూస్తే చాలు అనే రీతిన ప్రతి ఒక్కళ్ళు కూడా జనం అంటే జగన్, జగన్ అంటే జనం అనే రీతిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మీరు అనుకుంటున్నారు. అసలు ఆయన రోడ్ షో చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన ఆల్రెడీ చెప్పాడు పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి.